విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వెళ్లడానికి మొత్తం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇటీవలే తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో రాజీనామా ప్రకటన అనంతరం తన నివాసం వద్ద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు, బ్యానర్లను పూర్తిగా తొలగించేశారు. చంద్రబాబు ఇంకా ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. కేశినేని నాని రాజీనామా చేసిన అనంతరం ఆయన బాటలో కూతురు కేశినేని శ్వేత విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ పదవికి కూడా రాజీనామా చేశారు. పరిస్థితి ఇలా ఉండగా నేడు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కేశినేని నాని వైసీపీలో జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందట. ఈ క్రమంలో కేశినేని నాని వైసీపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీతో చర్చలు జరుపుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కేశినేని నాని చాలా కీలక నేత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ నుండి 2 సార్లు గెలవడం జరిగింది. 2019 ఎన్నికల్లో జగన్ హవా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలిచారు. అయినా కానీ పార్టీలో గౌరవం లేకపోవడంతో చాలాసార్లు మనస్తాపానికి గురయ్యారు. ఇదే సమయంలో తనకు వ్యతిరేకంగా సొంత కుటుంబ సభ్యులను టీడీపీ పెద్దలు ప్రోత్సహించడంతో తట్టుకోలేకపోయారు. పార్టీ క్లిష్ట సమయంలో ఎంతో నమ్మకంగా పనిచేసినా కానీ చంద్రబాబు మరియు లోకేష్ తనని తక్కువ చూడటంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఇటీవల ఆదేశాలు జారీ చేయడం ఆయన తట్టుకోలేకపోయారు. తిరువూరు చంద్రబాబు బహిరంగ సభకి సంబంధించి ఏర్పాట్లో కూడా కేశినేని నానికి అవమానం కలిగించే విధంగా తెలుగుదేశం వ్యవహరించింది. దీంతో ఎంతో మనస్తాపానికి గురైన కేశినేని నాని వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి స్థానిక వైసీపీ నాయకులతో సంప్రదింపులు కూడా చేయడం జరిగిందట. కేశినేని నాని వైసీపీ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఒక నాని మాత్రమే కాదు, ఆయనతో పాటు పలువురు తెలుగుదేశం నాయకులు కూడా వైసీపీలో జాయిన్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో చాలా బలమైన నాయకుడిగా కేశినేని నానికి తెలుగు రాజకీయాల్లో పేరుంది. ఇప్పుడు అటువంటి నేత సరిగ్గా ఎన్నికలకు ముందు వైసీపీ పార్టీలో జాయిన్ కావడం సంచలనంగా మారింది. ఈ పరిణామం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి భారీ డ్యామేజ్ చేయడం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.